టాప్ 15 ఐఏఎస్ కోచింగ్ ఇన్ హైదరాబాద్ అప్డేటెడ్ 2024 అని చెప్పి లాస్ట్ అప్డేటెడ్ 16 మే 2024 గీక్స్ ఫర్ గీక్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. సో దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నా. గీక్స్ ఫర్ గీక్స్లో చెప్పినట్టు నిజంగానే ఇవి టాప్ 15 ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్. అశోక్ నగర్లో తిరిగే వాళ్ళకి రియాలిటీ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ అప్డేట్ చేసినది ఎలా ఏ బేసిస్లో అప్డేట్ చేస్తే నాకైతే తెలీదు. అండ్ డెఫినెట్లీ దాని గురించి డిస్కస్ చేద్దాము. అసలు టాప్ 15 ఐఏఎస్ కోచింగ్ సెంటర్ గీక్స్ ఫర్ గీక్స్ ఎలా ఇచ్చింది అనేది ఒకసారి చూద్దాము. టాప్ 1 వచ్చేసి లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ ఇచ్చారు. 1,50,000 ఫీజు ఉంది. దీంతో పాటు వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్ అండ్ ఆల్సో ఫ్యాకల్టీ డాక్టర్ రాంబాబు గారు, వెంకట్ మోహన్, కరీం సార్, సీనయ్ సార్, రాజశేఖర్ సార్, సతీష్ గారు, రామ్మోహన్, సందీప్ మహాజన, సాయి ప్రవీణ్, దీపక్ గౌడ ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ అసలు వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో ఇచ్చారు. అండ్ తర్వాత వచ్చేసి బ్రెయిన్ ట్రీ ఇచ్చారు. టాప్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో సెకండ్ ప్లేసు బ్రెయిన్ ట్రీకి ఇచ్చారు. అండ్ తర్వాత వచ్చేసి థర్డ్ ప్లేస్ వచ్చేసి కృష్ణప్రసాద్ 21st సెంచరీ టాప్ 3లో ఉండాల్సిన ఇన్స్టిట్యూటా అనేది అసలు ఏ బేసిస్లో ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు చాలా యాక్టివ్గా కూడా లేదు. ఇప్పుడు మోస్ట్లీ ఏంటి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ మీద ఏపీ 21st సెంచరీ అనేది ఫోకస్డ్ ఉంది. అండ్ 4th విజన్ ఐఏఎస్ 1,65,000 నుంచి 2,20,000 వరకు ఉంది. ఇది ఢిల్లీ బేస్డ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారో ఏమో. ఇక్కడ రియాలిటీ తెలుసుకోకుండా హైదరాబాద్ స్టడీ సర్కిల్ టాప్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇది 6th ఇచ్చారు. 7th వచ్చేసి ఆర్సీ రెడ్డి ఇచ్చారు. 8th వచ్చేసి ఏకేఎస్ ఐఏఎస్ ఇచ్చారు. సిఎస్బి వచ్చి 9th ఇచ్చారు. 10 వచ్చి యోజన. అసలు ఈ యోజన ఐఏఎస్ హైదరాబాద్లో లేనే లేదు, కానీ యోజన ఐఏఎస్ 10th ఇచ్చారు. అండ్ తర్వాత వచ్చేసి ప్రజ్ఞ ఐఏఎస్. తర్వాత 12th వచ్చేసి లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఒకప్పుడు గ్రూప్ 1కి చాలా ఫేమస్ ఇది, కానీ ఇప్పుడు అంత ప్రోయాక్టివ్గా లేదు. బట్ స్టిల్ 12th ప్లేస్ అయితే ఇచ్చారు. అండ్ తర్వాత వచ్చేసి డాక్టర్ డిబి కుమార్ సార్, వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ ఒకప్పుడు, బట్ ఇప్పుడు అంత ప్రోయాక్టివ్గా లేరు. అండ్ ఐఏఎస్ బ్రెయిన్స్ దానికి 14th ఇచ్చారు. 15th వచ్చేసి ద ఐఏఎస్ మెంటర్స్ అని ఇచ్చారు. ఇవి కాకుండా ఏకం ఐఏఎస్ ఉంది, అమిగోస్ ఐఏఎస్ ఉంది. ఈ టాప్ 15లో కూడా వీళ్ళకి చూడలేదా? ఈ రెండింటితో పాటు తిరుమల క్లాసెస్ ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. చాలా అంటే ఇన్సైట్స్ ఐఏఎస్ హైదరాబాద్లో ఉంది. తర్వాత శుభ్రారంజన్ హైదరాబాద్లో ఉంది. ఢిల్లీ బేస్ ఇన్స్టిట్యూట్ కేఎస్జీ ఐఏఎస్ ఉంది. ఇలా మాట్లాడుకుంటా పోతే చాలా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ వాటన్నిటికీ టాప్ 15 ఇవ్వలేదు. సో బేసిక్గా అసలు ఏ బేసిస్లో టాప్ 15 ఐఏఎస్ సంబంధించిన టాప్ 15 ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ 2024 ఏ బేసిస్లో ఇచ్చారు? ఫ్యాకల్టీని బేస్ చేసుకొని ఇచ్చారా? ప్రీవియస్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని ఇచ్చారా? లేకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ని బేస్ చేసుకొని ఇచ్చారా? టెస్ట్ సిరీస్ బాగున్నా ఇచ్చారా? పర్సనల్ మెంటారింగ్ బాగుందా? మెటీరియల్ బాగుందా? ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ టాప్ 15 ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అని కొట్టంగానే టాప్ 15 అని చెప్పి ఒక 15 ఏదో ఒక ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. లోకల్గా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి, గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ చేసిన వాళ్ళకి మాత్రమే టాప్ కోచింగ్ సెంటర్స్ ఏమనేది తెలుస్తుంది. సో నాకు తెలిసినంత వరకు ఇవి టాప్ 15 అయితే కాదు. సో అది వాళ్ళు ఏ బేసిస్లో ఇచ్చారో, దేన్ని ఫాలో అయ్యి ఇచ్చారో నాకైతే తెలీదు. బట్ ఒకసారి మీరు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. బిఫోర్ అంటే డైరెక్ట్గా టాప్ 15 అని కొట్టంగానే అదిగో 15 దాంట్లో వచ్చేసింది, దీంట్లో టాప్ వచ్చేసాయి, నేను వెళ్ళిపోయి జాయిన్ అయిపోవాలి. నేనేం చెప్తానంటే కంపారిజన్ చేసుకోండి. ఇప్పుడు నేను షార్ట్ లిస్ట్ చేశాను టాప్ 7 ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్ షార్ట్ లిస్ట్ చేశాను. ఆ 7లో ఒకసారి మీరు గ్రౌండ్లో వెళ్ళి కనుక్కోండి. ఇన్స్టిట్యూట్స్ వెళ్ళి కనుక్కొని కంపేర్ చేసుకోండి. ఒక 50 ఇన్స్టిట్యూట్స్ టాప్ 50 ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్ వేయగలుగుతామా? ఇంకా వేరే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. టాప్ 15 ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్ గీక్స్ ఫర్ గీక్స్. నమ్మొచ్చా నమ్మొద్దా, లేకపోతే ఫాలో అవ్వాలా లేదా సెకండరీ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బేసిస్లో ఇచ్చారో కూడా ఎవరికి తెలియదు. నేను చెప్పాను ఎందుకు ర్యాంక్ 1 ఇచ్చా, ఎందుకు ర్యాంక్ 2 ఇచ్చా, ఎందుకు ర్యాంక్ 3 ఇచ్చా, ఎందుకు ర్యాంక్ 4 ఇచ్చా, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆలోచించండి.